శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అజజా ఆనంద పద్మార్కం గజానన మహర్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఏకదంతం ఉపాస్మహే. ఈ రోజున చాలా పవిత్రమైన రోజు కావున అనేక శుభకార్యాలు, ఉగాది ప్రారంభమైన నాటి నుంచి కూడా ఈ ఒంగోలు పట్టణంలో అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున కూడా పట్టణంలో చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా కుర్రవారి వీధిలో వేచేసి ఉన్న ఈ కోదండరామస్వామి దేవాలయంలో జేఏసీ పక్షాన ఉగాది సేవా పురస్కారాలు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని జేఏసీలో ఇతరత్ర సమాజ సేవ, వివిధ రంగాల సేవ చేసిన వారిని గుర్తిస్తూ ఈ 2024కు తాను ఎన్నిక కాబట్టినటువంటి జేఏసీ కార్యవర్గం ఒక నిర్ణయం తీసుకొని ఈ శుభదినాన ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అధ్యక్షతతో నడిపించవలసిందిగా జేఏసీ చైర్మన్ నూతనంగా ఎన్నికైన పి నందకుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. నందకుమార్ గారు మనం వేచేసి ఉన్న ఈ ప్రాంగణంలో ఈ దైవ సన్నిధిలో సేవలు అందిస్తూ ఎక్కువ కాలం గడిపినటువంటి వ్యక్తి గడుపుతున్నారు. అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ప్రారంభిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ప్రాంగణాన్ని ఎన్నుకోవడం జరిగింది. నందకుమార్ గారు చైర్మన్గా, జేఏసీ చైర్మన్గా ఉన్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా, అధ్యక్ష స్థానాన్ని అలంకరించవలసిందిగా, యువకుడు, సహృదయ సంపన్నుడు, సేవా కార్యక్రమాల్లో ముందుండే వ్యక్తి, అధ్యక్షులుగా ఈనాడు కార్యక్రమాన్ని నడుపుతారు. అలాగే లయన్స్ ప్రెసిడెంట్ శ్రీరాములు రెడ్డి గారు వస్తారు. ఈనాడు అతిథి వర్యులు శ్రీ రాజా శిఖామణి గారు, రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఎస్పీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అతిథులుగా పాస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ జేసీఐ ఇండియా, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి జేసీఐకి పూర్వం జాతీయ స్థాయిలో ప్రెసిడెంట్గా నిర్వహించినటువంటి విధులు ఎన్ రామకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే జేసీ దాసరి కృష్ణారావు గారు, వీరు కూడా నేషనల్ ప్రెసిడెంట్, పాస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ జేసీఐ ఇండియా, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్గా కూడా చేశారు. అలాగే ఆలపాటి విష్ణువర్ధన్ రావు గారు, జేసీఐ ఒంగోలు పాస్ట్ ప్రెసిడెంట్ గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు సభా కార్యక్రమాన్ని వ్యాఖ్యాతగా ఉండి నడిపించడానికి ఆహ్వానించినందువల్ల నేను రావడం జరిగింది. నా పరిచయం గత సంవత్సరం ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ సిటిజన్స్ ఒంగోలు అలాగే ఏసీఐ సంయుక్తంగా
ఇతర మిత్రులతో కలిసి నిర్వహించినటువంటి చారిత్రాత్మకమైనటువంటి శతావధానం రూపకల్పనలో దాన్ని నడిపించడంలో నేను ఇక్కడ స్థానికంగా ఒక 18 సంవత్సరాలు తెలుగు పండితుడిగా ఉండి పొడిచేడు మంగమూరులో పనిచేసి ఉండటం చేత ఇక్కడ ఉన్న నా పరిచయాల దృష్ట్యా నన్ను సహకరించమని కోరినందువల్ల ఒక సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నందువల్ల నేను రావడం జరిగింది. నేను విశ్రాంత తెలుగు పండితుడిని. నా పేరు భువనగిరి పురుషోత్తం. 3 రోజులు ఉగాది కార్యక్రమంగా గత సంవత్సరం శతావధానం అనేది తెలుగు వారందరూ కూడా గర్వపడే ఒక అవధాన ప్రక్రియ. దాన్ని గురుసు అపర్ణ గారు అనే ఆమె ఉండి భీమవరం దగ్గర వారు వచ్చి ఇక్కడ చేశారు. అది మా సాహిత్య లోకంలో కవులు రచయితలు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఒంగోలులో జరిగిన అవధానం చాలా బాగా జరిగిందట అనేటువంటిది ఒక చరిత్రగా మనకి ఉన్నటువంటి ఈ మీడియాస్లో కూడా తెలుస్తూ ఉంది. దాని తర్వాత అనేక కార్యక్రమాలు కూడా జరిగాయి. మరి ఆ యొక్క ఉత్సాహంతో మరి సాహిత్య కార్యక్రమాలు కూడా ఒంగోలుకి ప్రసిద్ధి. దీని తర్వాత శతావధానం తర్వాత కొన్ని కొత్తదైనటువంటి పద్ధతిలో ఇంకా సాహిత్య కార్యక్రమాలు ఒంగోలులో జరుగుతూ ఉన్నాయి. దానికి ఈ యొక్క లయన్స్ క్లబ్ అనేది, జేసీఐ అనేది, జేఏసీ ఇలాంటి సంస్థల యొక్క కారణమే ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈరోజు కార్యక్రమంగా తీసుకున్నటువంటి అంశం ఉగాది సేవా పురస్కారాలు. ఇందాకనే అనుకున్నట్లుగా చాలా గొప్ప శుభదినం అవడం వల్ల మనం ఎంపిక చేసుకున్నటువంటి వ్యక్తులు ఆకస్మికంగా దగ్గరలో ఉన్నటువంటి శుభకార్యాల్లో కొంతమంది వృత్తిరీత్యా విదేశాల్లోకి అలా వెళ్ళి ఉండడం చేత వారిని మరొక వేదిక మీద సత్కరించుకుంటారు. ఈరోజు హాజరైనటువంటి వారికి మాత్రం సత్కారాలు అందించడం ఆహ్వానించడం కూడా జరుగుతుంది. ఇక తదుపరి ఈరోజు కార్యక్రమంలో మరో అంశం పూర్వపు జేసీ ప్రెసిడెంట్గా చేసిన నైనాల్ రామకృష్ణ గారు, ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు సాహిత్యం మీద అభిమానంతో ఎంతో గొప్పగా చేసినటువంటి శతావధానంలో చెప్పినటువంటి ఆనాడు 100 పద్యాలని ఆమె అప్పగించినటువంటి 75 పద్యాలని అది ఎలా జరిగింది అనేది వాళ్ళ మాటలు మా పండితుల మాటలు అన్నీ కలిపి ఒక 76-78 పేజీల గ్రంథంగా తీసుకుని రావడం జరిగింది. అందులో విశేషంగా వారు గౌరవ సంపాదకులుగా భువనగిరి పురుషోత్తం అనే నేను సంపాదకుడిగా, సహ సంపాదకులుగా గాడేపల్లి దివాకర్ దత్తు గారు అద్దెకి వాస్తవం సూచన సంస్థకి అధ్యక్షుడు. వారు ముగ్గురు కలిపి దాన్ని రూపొందించడం జరిగింది. అది ఈరోజు లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుంది. ఈ వారంలోనే అందరి చేతుల్లోకి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు మరొకటి అందరికీ పనికొచ్చే విధంగా ఆనందలోకం అని ఒక 225 పేజీలతోటి దీనికి అనుబంధంగా ఒక పక్క శతావధానం, అలాగే ఆనందలోకం అని ఒక 6-7 విషయాలని క్రోడీకరించుకుంటూ తరువాత చెప్తాము ఆవిష్కరణప్పుడు. దాన్ని కూడా ఇవాళ ఆవిష్కరించుకుందామని కూడా నిర్ణయించి ఇందులో పొందుపరిచారు. ఆ కార్యక్రమాన్ని మనం జరిగించబోతున్నాం. దాన్ని నడిపించవలసిందిగా యువకులు నూతనంగా ఎన్నికైన నందకుమార్ గారిని, జేఏసీ చైర్మన్ గారిని కోరుతూ తాత్కాలిక విరామాన్ని తీసుకుంటూ మీ ముందు సెలవు తీసుకుంటున్నాను. జేఏసీ ఉగాది పురస్కారాలు కార్యక్రమం మొదలుపెట్టుకున్నాం. నూతన కార్యక్రమం భగవద్భక్తి మానవ జీవితానికి ప్రయోజనం పరిపూర్ణం ప్రసాదిస్తుందని, మానవ సౌభ్రతత్వం సామ్రాజ్యాల సౌభాగ్యత్వాన్ని అధిగమిస్తుందని, ఆర్థిక న్యాయాన్ని స్వేచ్ఛా జీవులు స్వేచ్ఛా వాతావరణంలో ఉత్తమంగా సాధించగలరని, రాజ్యపాలన మనుషులతో కాక చట్టాలతో జరగాలని, ప్రపంచంలోని గొప్ప ధనాగారం మానవ వ్యక్తిత్వంలో ఉందని, మానవ సేవే జీవితంలో ఉత్తమ కార్యమని విశ్వసిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరూ దయచేసి కూర్చోవలసిన సభా కార్యక్రమం చాలా వేగంగా సంక్షిప్తంగా బారు ఉపన్యాసాలు లేకుండా మరి సమయాన్ని చూసి నడుపుతూ కేవలం ఒక 60 నిమిషాల్లోనే ఈ కార్యక్రమం ముగుస్తుంది.
ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ఎవరైతే సేవా కార్యక్రమాలు పాల్గొని వాళ్ళ చెట్టుకు చేశారో వాళ్ళకి ఉగాది పురస్కారాలు అనే ఒక మా పెద్ద కార్యక్రమం చేపట్టాము. దీనికి ఒక వారం నుంచి ప్రోగ్రాం చేసి రకరకాల చెప్పడం జరిగింది. సార్ ప్లీజ్ స్టెప్ అప్ స్క్రీన్. ఉగాది పురస్కార సేవ ఎన్ రామకృష్ణ సార్ హ్యాండ్ ఓవర్ మైండ్. వేదిక మీద అలంకరించిన జేసీ అల్యూమిని క్లబ్ చైర్మన్ నందకుమార్, ఈరోజు మాకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన కాకుమాన్ సిద్ధామణి గారు, రిటైర్డ్ అండ్ పాస్ట్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మా గురువు గారు దాసి కృష్ణారావు గారు, మరో గురువు గారు మాకు ఆలపాటి విశ్వేశ్వరరావు గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వచ్చేసిన పురుషోత్తం గారికి, ఇక్కడ వచ్చేసిన పెద్దలు, సన్మాన గ్రహీతులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా ఇలానే జేఏసీ అంటే జేసీ అల్యూమిని క్లబ్ మరియు లయన్స్ క్లబ్ సంయుక్తంగా శతవదానం చేయడం జరిగింది. అదే రీతిలో ఈరోజు ఈ ఉగాదికి సమాజంలో తెలుగు భాష కోసం రావచ్చు, ఈరోజు కూడా సివిక్ డే, ఈరోజు సివిల్స్ డే. అలానే ఈ దేశానికి, సమాజానికి వాళ్ళ పరిధిలో, వాళ్ళ వృత్తిలో నిస్వార్థంగా పనిచేసి ఈరోజు చాలామందికి ఒక రోల్ మోడల్గా ఉన్న వ్యక్తుల్ని మన వరకు కొంతవరకు సహాయం చేద్దాం, అంటే సన్మానించుకుంటే వాళ్ళు ఇంకా సమాజానికి కొంతమందిని ఉపయోగపడతారు అన్న ఒక చిన్న ఆలోచనతో వాళ్ళని మనం, ఎందుకంటే ఇక్కడ 10 మందిని సన్మానించినా 5 సన్మానించినా తప్పనిసరిగా వాళ్ళు ఒక 10 మందిని మోటివేట్ చేయడం జరుగుతుంది. సమాజంలో మనకు కావాల్సింది కూడా ఆ మార్పు కావాలి, ఎంకరేజ్మెంట్ కావాలి. కాబట్టి వాళ్ళు 60 దాటినా 70 దాటినా వాళ్ళు చెప్పే అనుభూతే చాలా గొప్ప నిదర్శనం. ఈరోజు ప్రతి ఫ్యామిలీలో కూడా ఎంతోమంది పెద్దలు ఉన్నారు, 80 ఏళ్ళ వయసు ఉన్నా కూడా నాన్నగారు అది చేస్తున్నాను, తాతయ్య గారు అది చేస్తున్నాను, ఓకేనమ్మా చేయంటారు, లేదు ఆగమంటే ఆగుతారు. చాలా చాలా చోట్ల, చాలా కుటుంబాలలో పెద్దవాళ్ళు మాట్లాడేవాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. అతి తక్కువ మంది వాళ్ళని లెక్క చేయకుండా ఈరోజు సమాజంలో ముందుకెళ్ళిన వాళ్ళు చాలామంది ఫెయిల్ అయ్యారు. అంటే అనుభవం అనేది అంత గొప్పగా పనిచేస్తుంది. కాబట్టి ఈరోజు సమాజంలో సేవ చేయడం ఎంత గొప్ప, మనం ఎంతైతే అభివృద్ధి చెందుతున్నామో దాంతోపాటు కొత్తలో కొంతవరకైనా సరే, చేతనైనంత వరకైనా సరే, మీకు చాలామందికి నేను చెప్పాల్సిన పని లేదు, అందరూ సాహిత్యవేత్తలు ఉన్నారు. రాముల వారికి వృత్త సహాయం చేసినట్టు మాట సహాయం చేసినా కూడా చాలు. అలాగే ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ ఒక చిన్న మొక్కని కానీ ఆ మనసులో నాటుకుంటే చాలు అనేది మా అభిప్రాయం. దాని కొరకు ఇది ఒక ప్రయత్నం, ఈ సేవా పురస్కారాలు. అందులో ఈ అల్యూమిని క్లబ్ స్టార్ట్ అయ్యి 3 సంవత్సరాలు, కానీ దీనికి అనుబంధంగా మాది చేసే ఒంగోలు దాదాపుగా 48 సంవత్సరాల నుంచి, ఇది 49వ సంవత్సరం. ఒంగోలు పట్టణంలో చేసే ఒంగోలు తరపున ఇలాంటి పురస్కారాలు కొన్ని వందల మంది, వందే మాతరం శ్రీనివాస్ కాడి నుంచి ఈ మధ్య మనకు జాన్ వెస్లీ, ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయాడు పైలట్, ఆయన కానీ అంటే పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వందే మాతరం శ్రీనివాస్, మళ్ళీ ఆయన ఏ కృష్ణ సార్, మన ఎంఎస్ అర్నాథ్ గారు, మళ్ళీ కృష్ణ కుమార్ హీరో వాళ్ళ ఫాదర్ ఉన్నాడు కదా టీ కృష్ణ, ఇలా చాలామంది మన గాయకులు కానివ్వండి, సాహిత్యవేత్తలు కానివ్వండి, ప్రొఫెషనల్ అవార్డ్స్, బిజినెస్ అవార్డ్స్. ఈరోజు మీ ఒంగోలులో ఉన్న మంత్రివర్యులు, మాజీవర్యులు సీతారామరావు కానివ్వండి, ప్రకాష్ గారికి కానివ్వండి, అంతకుముందు ఉన్నప్పుడు రావణ వెంకటరావు గారిని, చాలామంది ప్రొఫెషనల్ అవార్డ్స్ అంటే బిజినెస్ అవార్డ్స్ని కూడా నేషనల్ స్థాయిలో మన జిల్లా నుంచి రికమెండ్ చేసి అక్కడ వాళ్ళు అక్కడ సెలెక్ట్ అయ్యి రావడం జరిగింది. రీసెంట్గా
సిద్ధ సుధీర్ బాబు బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు ఇవ్వడం జరిగింది జేఏసీ తరఫున. అంటే వాళ్ళ యొక్క వృత్తిని చేసుకుంటూ కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా సేవా దృక్పథంతో కొన్ని గుళ్ళకి డొనేషన్స్ కావచ్చు, కొన్ని పేదవాళ్లకు అన్నదానం కావచ్చు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ తరుణంలో అలానే ఇలాంటి కార్యక్రమాన్ని మన నందకుమారు ఉగాది రోజు యాక్చువల్ చేద్దాం ఉంటారు, పండగ కాబట్టి అందరూ అవైలబిలిటీ ఉండరు, ఇంకో రోజు చేద్దాము, అది కూడా సాంప్రదాయబద్ధంగా గుళ్ళో చేసుకుంటే బాగుంటుంది అనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అందువల్ల దానికి మన నందకుమార్ అందరినీ మన క్లాప్స్తో అభినందించాలి డెఫినెట్గా. సో ఈ కార్యక్రమాన్ని ఇంకా అందరికి గ్రహీతలను పిలుస్తారు, వాళ్ళు వచ్చి వారి యొక్క ఒక 2 నిమిషాలు వారి యొక్క ఎక్స్పీరియన్స్ అనుభూతిని కానీ అంటే అనుభవాన్ని చెప్తే తక్కువ సమయం ఉంది కాబట్టి మనం ఒక్కొక్కరు ఒక 2 నిమిషాలు చేయాల్సిందిగా కోరుచున్నాం. ఈ సంవత్సరం ఈ పురస్కారాలు అందించాలని నిర్ణయించి ప్రకటించినటువంటి జాబితాలో చిన్నపిల్లల డాక్టర్గా ఒంగోలులో సుప్రసిద్ధులు, ఈ జేఏసీ జేసీఐలో లయన్స్ క్లబ్లో పనిచేసేటటువంటి మొన్నటి శతావధానానికి ఆలోచన ప్రేరణ ఇచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ కె మురళీధర్ రెడ్డి గారు. వారిని ఎంపిక చేయడం జరిగింది. వారు విదేశాల్లో ఉండడం చేత మనకు అందుబాటులోకి లేదు ఈరోజు. అలాగే పీరియాట్రిక్ స్టేట్ ప్రెసిడెంట్గా కూడా వారు ఎన్నికై ఉన్నారు. అలా వారు వృత్తిపరమైనటువంటి సేవల్లో భాగంగా పర్యటనలో ఉన్నారు. వారు మరొక శుభముహూర్తాన ఈ అందించే అవార్డు అందుకుంటారు. అలాగే కొందరు పెద్దలు గైర్హాజరు అయినటువంటి సందర్భం ఉంది. వ్యక్తుల పేర్లు మాత్రం చెప్తాను, ఉన్నవారిని ఈరోజు సంస్కరించుకుందాం. అట్లాగే దంత వైద్యులుగా ఒంగోలులో సుపరిచితులు డాక్టర్ నామినేని కిరణ్ కుమార్ గారు, ప్రెసిడెంట్ ఏపీ స్టేట్ డెంటల్ అసోసియేషన్. మన రిమ్స్లో కూడా మంచి పదవులతో చాలా సేవలు అందించారు, ఇక్కడ మెడికల్ కాలేజీలో కానీ. అలాంటి డాక్టర్ గారు కూడా ఇవాళ మనకు అందుబాటులో ఈరోజు లేరు. అలాగే సూర్యప్రకాశ్రావు గారు సిద్ధ శుభకార్యాలతోటి వారు గ్రామాంతరంలోనే ఉన్నారు. వారు ట్రెజరర్ వాసవి ఇంటర్నేషనల్ క్లబ్స్. అలాగే శ్రీ మునగా కృష్ణారావు గారు చైర్మన్ వాసవి ఆరామ క్షేత్రం ఒంగోలు. వారు రాలేదు. అలాగే ఏపీ ఎంసీ మెంబర్ ఇండియన్ రెడ్ క్రాస్ నుంచి మంగళగిరి నరసింహారావు గారు, వారు దారిలో ఉన్నారు. మ్యాథ్స్ లెక్చరర్ ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ శ్రీ మట్టా వెంకటేశ్వరరావు గారు, వారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ ఒంగోలు నగరంలో మ్యాథ్స్ లెక్చరర్గా మంచి పేరు గడించినటువంటి పెద్దలు మట్టా వెంకటేశ్వరరావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారిని మన యొక్క జేఏసీ అల్యూమిని క్లబ్ ఒంగోలు ఇప్పుడు సత్కరిస్తోంది. అలాగే పిఎస్ గోపాలాచార్య గారు ఈ దేవాలయం యొక్క అర్చకులు, చాలా సేవలు అందిస్తూ ఉన్నటువంటి పెద్దలు వస్తారు. అలాగే నరసింహారావు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము, పిలుచున్నాం. అలాగే
ఈ రోజున సన్మానించుకోదగినటువంటి వ్యక్తి చలువాది నాగేశ్వరరావు గారు. శ్రీ చలువాది నాగేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి సార్. రండి. అలాగే వెనపూస శ్రీరామరెడ్డి గారు, ప్రెసిడెంట్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్, వారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. మానాల పున్నయ్య గారు, రిటైర్డ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. అలాగే కె రాజశేఖరమణి గారు, రిటైర్డ్ ఎస్పీ విశాఖపట్నం, వారి వేదిక మీద ఉన్నారు. సార్ ఈ రోజున మనం అద్దంకి నుంచి ఒక ఈ రంగం లేదు, వారు ఒక హై స్కూల్ గ్రాడ్యుయేట్ ప్రధానోపాధ్యాయులైన, గణిత శాస్త్రోపాధ్యాయులైన, సుమారు 37 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా సేవలు అందిస్తూ జిల్లాలో తెలియనటువంటి ఉపాధ్యాయులు లేరు వారి సర్వీస్లో. జిల్లాలో కలెక్టర్ గారి దగ్గర నుంచి, డిఓ గారి దగ్గర నుంచి, విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, అలాగే క్రీడారంగంలో పీఈటీలు అందరూ సమస్తం తెలిసిన వ్యక్తి, అందరికీ తెలిసిన వ్యక్తి శ్రీ పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి గారు. ఆయన 10వ తరగతి పేపర్లు దిద్దుతూ ఉంటే తొలిసారిగా నేను పేపర్లు దిద్దడానికి వచ్చినప్పుడు శ్రీరామనవమి వచ్చింది. ఆ శ్రీరామనవమిని తన ఆధ్వర్యంలో తన సొంత ఖర్చులతో నిర్వహించారు. అప్పుడు పరిచయం. అలాగే అద్దంకి కేంద్రంగా జరిగే సాహితీ కార్యక్రమాల్లో తాను సహకరిస్తూ తన యొక్క తల్లిదండ్రుల పేర ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి లక్షలాది రూపాయలు ఖర్చు వెచ్చిస్తూ అటు సాహిత్యమే కాదు సమాజానికి పనికొచ్చేట్టు విద్యార్థుల్ని అభినందిస్తూ, క్రీడాకారులను అభినందిస్తూ, అనేక కళాకారులను అభినందిస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి వ్యక్తి పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి గారు. ఈరోజే జిల్లాలో ప్రముఖులైనటువంటి, రాష్ట్రంలో ప్రముఖులైనటువంటి ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించినటువంటి విజయవాడకు చెందిన డాక్టర్ గారు పూర్ణచంద్ర, జీవి పూర్ణచంద్ర గారిని అద్దంకికి పిలిపించి ఈరోజు ఒక పెద్ద ఘన సన్మానం ఏర్పాటు చేశారు. ఒక 3 నెలలు అయిందో కాలేదో కనికెళ్ళ భరణి గారిని పిలిచారు అక్కడికి, అద్దంకికి. ఆ విధంగా ప్రముఖుల్ని రప్పించడం, వారి అనుభవాలు చెప్పించడం, అటు వ్యక్తి వికాసానికి, సమాజ శ్రేయస్సుకు, విద్యార్థుల యొక్క చైతన్యానికి, వారి భవిష్యత్తు కోసం అనేక కార్యక్రమాలు రూపొందించుకుంటూ ఆయన తనదైనటువంటి సంస్థతో జరపడం అనేటువంటిది విశేషం. ఇతర సంస్థలు ఎవరు పిలిచినా కూడా తానున్నానని నిలబడేటటువంటి వ్యక్తిని ఈరోజు సన్మానించుకుంటున్నాం. అలాంటి వారి ఇద్దరిని దంపతుల్ని వచ్చి ఉన్నారు. వారి దంపతులు వారి వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మన కోదండరామస్వామి దేవాలయం అర్చకులు విఎస్ గోపాలాచార్య గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు సత్కార కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా నిర్వాహకుల్ని పిలుస్తూ ఉన్నాము. సార్, ఈ సన్మాన గ్రహోత్సవంలో ఈ కార్యక్రమాలు ఇప్పుడు రూపంగా మాకు శతావధానం 3 రోజుల పాటు జరగడం అంటే ఒక 2 నెలలు
ఆ ప్రయాస, ఆ యొక్క కష్టం అంతా కూడా మా పురుషోత్తం గారిది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కూడా వ్యాఖ్యాతగా ఆయన హైదరాబాద్ నుంచి మాకు కొద్దిగా ఆరోగ్యం ఇదిగా ఉన్నా కూడా రావడం ఎంతో ఆనందంగా. ఆయన కూడా మన శ్రీరామ పండితులు, ఆయన కూడా ఈరోజు సేవాగ్రతంలో ఒకరు కూర్చోవస్తుందో కూర్చున్నాం. దీనికి ఈరోజు మన ఒంగోలు పట్టణం నుంచి చాలా హై స్థాయిలో అంటే మంచి అన్ని పదవులు చేపట్టడమే కాకుండా ఎన్నో అవార్డులు రివార్డులు అవి చెప్పుకుంటే పోతే ఒక గంట పడుతుంది. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు వాస్తవంగా సివిలే కూడా అలాంటి వ్యక్తి ఈరోజు మాకు మన ఒంగోలులో ఉండడం చాలా మన అదృష్టం. ఆయన ఇక్కడ రిటైర్డ్ ఎస్పీగా రీసెంట్గా హైదరాబాద్ నుంచి ఇవ్వడం జరిగింది. కాకుమని రాజశేఖరమణి గారు వారి చేత వీళ్ళకు ఈరోజు చిన్న సన్మానం చేయడం. ఆయన కూడా ఈ సన్మాన గ్రహీతల్లో ఎవరు ఇది అయిన తర్వాత సార్ కూడా సన్మానించలేదు. సో ప్లీజ్. అందరికీ నమస్తే. సేవా సంస్థలు సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు సాహిత్యాన్ని కూడా మరి అభివృద్ధి చేస్తూ సమాజంలో సాహిత్యం యొక్క అవసరం, సాహిత్యం ద్వారా జీవిత విధానం ఎలా ఉండాలని చెప్పి సాహిత్యం ఉన్న అన్ని ప్రక్రియలు కూడా మరి వీళ్ళందరూ కూడా అర్థం చేర్చుకొని సాహిత్యం చేసినటువంటి విశేషులు అందరికీ సన్మానించడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. జేఏసీ అంటే నాకు అర్థమైనది ఏంటంటే యువకంలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి ఏర్పడ్డ సంస్థగా నేను భావిస్తున్నానండి. దాదాపు ప్రపంచంలో 100 దేశాల్లో దీని యొక్క సభ్యత్వం ఉన్నది. ఈ ఏఏసీ ఇండియా అనేది అతిపెద్ద 2వ సంస్థగా దీన్ని తెలియజేస్తున్నారు. గత సంవత్సరం ఉగాది సందర్భంగా అద్భుతంగా 3 రోజుల పాటు శతాబ్దం జరిగిన విధానం ఇప్పటికి కూడా దాని యొక్క అనుభూతుల్ని, దాని యొక్క తాజాదనం ఇంకా మాలో కవుల్లో ఉన్నది. అట్లాంటి కార్యక్రమానికి సాహిత్యం యొక్క విలువ చేసినటువంటి రామకృష్ణ గారు,
వారి మిత్ర బృందం లయన్స్ క్లబ్ వారు అద్భుతంగా జరిపారు 3 రోజుల పాటు. అపర్ణ గారి యొక్క అవధానాలు 7 అవధానాల్లో ఒంగోలులో జరిగిన అవధానం చాలా అద్భుతంగా సాగిందని మా కవి బృందం అనుకుంటారు. అట్లా అదేవిధంగా ఈరోజు ఆ పుస్తకాన్ని మనందరి చేతుల దగ్గర తీసుకురావడానికి ఎంత కృషి చేశారంటే చాలా కృషి చేశారు. ఈ కార్యక్రమం అంతా విజయవంతం చేయడానికి కోసం మా మిత్రుడు మరి భవనగిరి వారు, మా దత్తు గారు వీళ్ళందరూ కూడా చేసి ఆ కార్యక్రమం అద్భుతంగా చేశారు. చాలా మందికి తెలియని లయన్స్ క్లబ్ జేఏసీ గురించి ఈ పుస్తకం ద్వారా అందరికీ పరిచయం అయింది. ఒక అద్భుతమైనటువంటి శతావధానాన్ని చూడగలిగామని చెప్పి సిద్ధాబాబు గారు అన్నారు. మా కోరిక అన్నారు కొంతమంది, నా కోరిక తీరుతాను పెద్దలు అన్నారు డాక్టర్ గారు. ఇట్లాంటి కార్యక్రమాన్ని సామాజిక సేవా కార్యక్రమంతో పాటు రామకృష్ణ గారి బృందం అద్భుతంగా చూస్తుంది. అయితే ఈ సేవా కార్యక్రమంలో గొప్ప తృప్తి ఉంది. ఎలాంటి తృప్తి అంటే రూపాయికి సరైన విలువని మనము ఏర్పాటు చేసుకోగలుగుతున్నాం. ప్రతి రూపాయిని మనము సరిగా ఖర్చు పెడుతున్నాం. దాంట్లో తృప్తి ఉంటుంది. అందరి సంతోషంలో మన సంతోషాన్ని వెతుక్కుంటున్నాం. అది నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎదురువాడి సంతోషంలో మన సంతోషం వెతుక్కుంటే ఒక గొప్ప విషయం అది. కానీ సామాజిక సేవ మనం అందరూ కూడా చేసే పని ఏంటంటే సామాజిక కార్యక్రమం అంటే రిటైర్ అయిన తర్వాత మేము అసలైన జీవితాన్ని ఆరంభిస్తున్నాం. అసలైన జీవితం అంటే ఇప్పటి దాకా పిల్లల కోసం ఉద్యోగం కోసం చేశాం. ఇప్పుడు సమాజం కోసం చేయాల్సిన పని ఉన్నది ప్రతి ఒక్క విద్యావంతుల పైన. అందుకని ఆ ప్రక్రియలో భాగంగా మేమంతా కూడా సామాజిక సేవ చేయడం కోసం నాకు వచ్చేది ఒక 60,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. కానీ దాంట్లో నాకు వచ్చే 7 లక్షల్లో 4.5 నుంచి 5 లక్షల పాటు ఈ సామాజిక కార్యక్రమం కోసం ఖర్చు పెడుతుంది. అయితే నా అదృష్టం ఏంటంటే నా పిల్లలిద్దరూ కూడా మా ఆవిడ అయ్యా డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నామని అంటలేదు. అదొక గొప్ప విషయం. మంచి పని చేస్తున్నాడు మా నాన్న అంటారు. ఇంకా మాకేం సంతోషం ఉంది. ఇలాంటి సన్మానాల ద్వారా చేయడం ద్వారా బంధువుల్లోనూ కుటుంబంలో కూడా మంచి పనే చేస్తుందని చెప్పడానికి ఒక ప్రోత్సాహం. ఒకటే కాకుండా ఓ సామాజిక సేవ చేసే కార్యక్రమాలు కూడా మంచితనం ఉంది అని గుర్తించడానికి కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జేఏసీ వారికి, మరి లయన్స్ క్లబ్ వారికి కూడా మరీ ధన్యవాదాలు చేస్తున్నాం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మన గౌరవ అతిథివర్యులు రిటైర్డ్ ఎస్పీ గారు వారు మన యొక్క కవితా విపంచి ఆనందలోకం గ్రంథాలని నందా గారి అధ్యక్షతన కవితా విపంచి ఆవిష్కరణలో పాల్గొనవలసిందిగా సహ సంపాదకులు తొలి ప్రతి స్వీకర్త దివాకర్ దత్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. దివాకర్ దత్ గారు కవితా విపంచి తొలి ప్రతి స్వీకరిస్తారు. శ్రీరామచంద్రమూర్తి గారు మీరు అద్దెకి పక్షాన తొలి ప్రతి. ఓకే జరిగింది. ఆనందలోక పుస్తకావిష్కరణ చేయవలసిందిగా గౌరవనీయులు రిటైర్డ్ ఎస్పీ గారిని కోరుకుంటూ ఆహ్వానిస్తున్నాం. ఈ తొలి ప్రతిని అందుకోవడానికి విచ్చేయవలసిందిగా గుంటూరు సత్యనారాయణ గారిని గారు, ప్రసాద్ బాబు గారు, ఉత్తమమైనటువంటి జన్మ మీ జన్మలో అలాంటి ఉత్తమమైనటువంటి జన్మనెత్తినటువంటి మానవుడు తన యొక్క జీవిత పర్యంతం ఏ రకంగా ఉండాలి అనేటటువంటి విషయాలతోటి ఈ మనుష్య లోకం అనేటువంటిది అనేక విషయాలు ప్రస్తావిస్తూ సాగింది. విద్యార్థి లోకం అంటే వ్యక్తి వికాసం, ఆశలు, వాళ్ళ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా చేరుకోవాలి అనేటటువంటి దాన్ని తెలియజేస్తూ అనేక రకాలైనటువంటి జర్నల్స్ నుంచి, పత్రికల నుంచి, గ్రంథాల నుంచి, ఆయన చదివిన వేలాది పుస్తకాల నుంచి చేర్చి ఒక చోటకు కూర్చి ఈ పుస్తకంగా రూపొందించారు రామకృష్ణ గారు. అలాగే తెలుగు భాషాలోకం మరి నన్నయ్యకు ముందు నుంచి ఉంది వాగ్రూపంలో.
నన్నయ్య గారు భారత రచనతో మొదలెట్టారు, కావ్య రచన ప్రారంభమైంది. అక్కడి నుంచి ఇప్పటి వరకు మన కవుల వరకు కూడా, ఈనాటి కవుల వరకు కూడా ఏ సందేశం ఇస్తూ ఉన్నారు, భాష ఏ విధంగా ఉంది, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, వాటిని అన్నింటినీ కూడా వ్యాస రూపంలో చేయడం అనేటువంటి జరిగింది. అట్లాగే ఆరోగ్యం, మనిషి ఆరోగ్యంగా ఉంటేనే కదా ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని పొంది పద్ధతికి ఆదర్శంగా ఉండి దేశాన్ని ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి. ఆ ఆరోగ్యంగా ఉండాలంటే యోగా, ధ్యానం లాంటివి ఎలా, ప్రముఖులు ఏం చెప్పారు, ఇక్కడ ఏం నడుస్తుంది అనేటువంటిది చాలా విషయాలు ఒంగోలు కేంద్రంగా ఈ ఆనందలోకం ఒక 6-7 మెట్లు ఎక్కుతున్నట్టుగా మన జీవితానికి పనికొచ్చే విషయాలన్నింటినీ సంకలనం చేసిన గ్రంథం ఇది. మీ అందరి చేతుల్లోకి ఒక 6 రోజుల్లో ఈ 2 పుస్తకాలు కూడా వస్తాయి. ఈరోజు ముహూర్తం కోసమని ఇలా మనం ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. రామకృష్ణ గారిని అమరిస్తాము. సెంట్ జేవియర్స్ దగ్గర, ట్రీట్మెంట్ దగ్గరనే వారి ఆఫీసు. ఈ శతావధానంలో పాల్గొన్న కవులకు మాత్రం నా యొక్క నేతృత్వంలో మీ ఇంటికే అందుతాయి పుస్తకాలు. శతావధానంలో పాల్గొన్న కవులు అతిథులకి ఇళ్ళకే చేరతాయి. మిగతా కావాల్సిన వారు రామకృష్ణ గారి నెంబరు నేను ఇస్తాను, మన మిత్రుల దగ్గర ఉంది. మీరు ఖచ్చితంగా దాని అవసరం అనుకున్నటువంటి వారు ఫోన్ చేస్తే మీకు అందజేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ ముగింపు మాటలు చెప్పవలసిందిగాను ముందు ఈ 2 పుస్తకాలు ఆవిష్కరించినటువంటి ఎస్పీ గారి యొక్క సందేశం, ఈనాడు వారిని సత్కరించుకోవడం. వారు ఎంతో సమాజాన్ని క్రమశిక్షణగా నడిపేటటువంటి వ్యక్తే కాదు, ఒక ఉద్యోగరీత్యా వారి విధులు నిర్వహిస్తారు. అలా కాకుండా ఒక వ్యక్తిగా ఉన్నతమైనటువంటి మంచి క్యారెక్టర్ తోటి ఎదిగినటువంటి వ్యక్తిగా, ఎంతో అనుభవం ఉన్నటువంటి మామూలు ప్రవృత్తి కలిగినటువంటి వారు, అన్ని ప్రోత్సహిస్తూ సంస్థలతో మమేకమై జీవించినటువంటి వ్యక్తిగా తెలుసుకున్నాను రామకృష్ణ గారి ద్వారా. వారిని చూసే భాగ్యం కలిగింది. వారి సందేశం సంక్షిప్తంగా ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమం చేసిన సన్మాన గ్రహీతలు, అతిరథ మహారాజులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాను. ఒక 10 days బిఫోర్ ఉగాది పురస్కారాలు వైజాగ్లో చూశాను. కానీ ఒక ఆధ్యాత్మికంగా తర్వాత మన తెలుగు కళలు తెలుగుతో తెలిసే విధంగా భక్తి పార్వశ్యంతో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చైర్మన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే మొదటిసారిగా ఇటువంటి కార్యక్రమం చేయడం ఎప్పుడు చూడలేదనుకుంటాను. ఎనివే, ఈ కార్యక్రమంతో పాటు నా యొక్క కోరిక ఏంటంటే విజయనగరంలో అటెండ్ చేసే 2 ప్రోగ్రామ్స్, అలాగే విశాఖపట్నంలో కూడా చూశాను. నెక్స్ట్ కార్యక్రమం మాత్రం చైర్మన్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే భరతనాట్యం సంబంధించి కూచిపూడి మనకి ఏదైతే మనము భక్తి పారవశ్యంతో మనం చేసుకున్న సంగీతం కానీ నృత్యాలు కానీ అటువంటివి కానీ మనం దాన్ని చేయగలిగితే ఇంకా ఎంతోమందికి వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఈ యొక్క ఉగాది పురస్కారాలు విలువ కూడా తెలుస్తుంది అనేది తప్పక చైర్మన్ గారు చేస్తారని మిగిలిన కూర్చొని వచ్చే వాళ్ళు కూడా ఒక ట్రెండ్ లాగా పెట్టుకోవాలని. ఇకపోతే పెద్దల్ని సన్మానించిన నేను చదువుకున్న రోజు శర్మ కాలేజ్ స్టూడెంట్ని మా గురువు గారు దారా రామనాథ శాస్త్రి, ఆయనే అంటే విన్నాను కొన్ని గొప్పతనం కానీ పద్యాలు కానీ సాహిత్యం కానీ అవన్నీ కూడా వారు చెప్తూ వినేవారు. అలాగే ఇప్పుడే చెప్పారు కొంతమంది సో ఇటువంటి కార్యక్రమాల్లో వారిని పెద్దలు కూడా గుర్తుంచుకోవడం, వారి గురించి అందరికీ తెలియజేయడం మన యొక్క బాధ్యత. ఈ యొక్క ఏదైతే ఈ జేసీఎస్ అంటే ఇది ఏజ్డ్ అనేది అన్నారు, కుర్రోళ్ళగా ఉన్నారు, ఏజ్ కాదు. ఏజ్ అనేది
జస్ట్ నంబర్, అంటే నా దృష్టిలో అయితే నంబరే అంటాను నేను. ఎవరిని అడిగితే ఆయన జస్ట్ 66 అంటాను. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా సోషల్ సర్వీస్ అంటే సామాజిక వారికి సహాయం చేయటం, వారి యొక్క మానసిక శక్తిని కానీ శారీరక శక్తిని కానీ డెవలప్ చేసే బాధ్యత మనల్ని పెట్టుకుంటే ఇటువంటి కార్యక్రమాలు ఇంకా అభివృద్ధి చెందడానికి ఉంటుంది. అలాగే తెలుగు అంటే నేను 1981లో అది సర్టిఫికెట్ జాయిన్ అయ్యాను. భోపాల్ నేషన్స్ లెవెల్ వస్తాను. ఫస్ట్ భోపాల్ నేషన్స్కి వెళ్తే తెలుగు అంటే అది ఎక్కడ తెలుగు ఆంధ్రప్రదేశ్ ఎవరు కూడా గుర్తించలేదు. ఎవరు చెప్పినా కానీ మనకి మన యొక్క భాష తెలియదు. ఇది భూపాల్ నేషనల్ 1982లో సరిపోయింది. ఆ తర్వాత నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాతే తెలుగు గురించి తెలిసింది. అది మనం దీంట్లో మాత్రం ఎటువంటి విభేదాలు లేవు, ఏమీ లేవు. అటువంటి గొప్ప వ్యక్తిగా మనకి తీసుకెళ్ళారు. తెలుగు చాలా పరిచయం చేశారు, చాలా పూజల కార్యక్రమం అతను కూడా పూజలు చేశారు ఎన్టీ రామారావు. సో ఈ తెలుగుని ముందుకు తీసుకెళ్ళే వ్యక్తులకి ఎంతోమంది ఎదగాలని కోరుతున్నాను. ఎందుకంటే వారికి మనము ఇప్పుడంతా ఇంగ్లీష్ అంటున్నారు, ఇంగ్లీషు లేకపోతే ఇప్పుడు సాంస్క్రిట్ కూడా పోయింది అసలు. ఆల్మోస్ట్ ఎవరు నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్. సో అట్లీస్ట్ తెలుగునన్నా మంచిగా తీసుకొని అందరికీ తెలియపరిచి మన యొక్క భాష గొప్పతనాన్ని చెప్పాలనేది నా యొక్క ఉద్దేశం. అంతేకాకుండా మనము ఎక్కడికైనా పోయినప్పుడు కూడా మనం మాట్లాడటానికి వాళ్ళ భాష మాట్లాడటానికి మనం ప్రయత్నిస్తున్నాం. కాబట్టి అటువంటి ఉద్దేశాలను మనం అటువంటి ఒక సిస్టమ్ని మనం మార్చాలి. అది మారిస్తే మన వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళినప్పుడు కానీ మన యొక్క భాష గురించి మనం మాట్లాడతాం, వాళ్ళకి అర్థం కాకపోతే మనం ట్రాన్స్లేట్ చేస్తాం. అంతవరకు దర్శనం. ఇది మనం ప్రతి స్కూల్స్లో ఏదైతే చెప్తున్నామో ఆ గొప్పతనాన్ని తెలియజేయాలి. తర్వాత దీంట్లో ఉన్న భావాన్ని తెలియజేయాలి. భాష కంటే కూడా ముందే దాంట్లో ఉన్న భావాన్ని కూడా మనం తెలియపరిచే విధంగా ఉండాలి. అలాగే అప్పుడున్న మాస్టర్స్ అందరూ కూడా తెలుగు మాస్టర్స్ అందరూ చాలా విశ్లేషణతో తర్వాత ఒక భావంతో చెప్పే విధంగా ఉంటుంది. సో ఇది ఇటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలి. ఎందుకంటే మంచి ప్లేస్ నెక్స్ట్ ఒక మంచి ఆర్గనైజ్ చేయాలనేది ఒకవేళ ముందు చెప్తే మన వాళ్ళు కొంతమంది ఇటువంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ముందు జాయిన్ రైటర్స్ ఉన్నారు, కొంతమంది ఎవరు కూడా ఉన్నారు తెలుస్తున్నారు, వాళ్ళు కూడా మనం ఆర్గనైజ్. సో ఈ కార్యక్రమం కండక్ట్ చేసి ఇంత అద్భుతం చేసినందుకు వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ నొక్కటి శరత్ గారు ప్రముఖ గాయకులు, అనేక ఆల్బమ్స్ చేశారు. వారిని జేఏసీ పక్షాన సత్కారాన్ని కూడా చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. జూనియర్ ఛాంబర్ అలయన్స్ క్లబ్ అధ్యక్షులు జేసీ నందా గారు, పాస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ రామకృష్ణ, ఈరోజు ముఖ్య అతిథి సన్మాన గ్రహీత శ్రీ రాజశేఖర్ ఐపీఎస్ రాజముఖ్యమంత్రి ఐపీఎస్ గారు, పాస్ట్ వైస్ ప్రెసిడెంట్ స్టేట్ ఆలపాటి విష్ణు పురుషోత్తం గారు, అందరికీ నమస్కారం. ఈరోజు చాలా చక్కటి కార్యక్రమం జరిగింది. మీలో చాలామందికి జేసీస్ అంటే మరి ఐడియా ఉందో లేదు తెలియదు, కానీ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అంటే ఇదివరకు అంతా కూడా గత 80 సంవత్సరాలుగా 40 సంవత్సరాల లోపల ఉన్నటువంటి యువకులకు మాత్రమే ట్రైనింగ్ ఇచ్చి మంచి నాయకులుగా తయారు చేసే సంస్థగా ఉండేది. మేమందరం ఆ సంస్థ ద్వారా ప్రముఖంగా బయటకు వచ్చి స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో లీడర్లు అయ్యాం. నేను నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా, నేషనల్ ప్రెసిడెంట్ గారు అయ్యారు. ఆ విధంగా బయటకు వచ్చిన తర్వాత కూడా మా యొక్క సేవలు అందించడానికి ఈ అలయన్స్ క్లబ్ అనేటువంటి తయారైంది. ఈ అలయన్స్ క్లబ్ ఇది 3rd ఇయర్. ఈ 3rd ఇయర్లో ముందుగా ప్రెసిడెంట్గా వచ్చి చాలా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాను. తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రాజశేఖరమణి గారి గురించి. జనరల్గా వారి బయోడేటా చాలా మంది తెలిసినట్లేదు. ఒంగోలులో జన్మించి ఒంగోలు శర్మ కాలేజీలో 75-78లో డిగ్రీ పూర్తి చేసి ఆ తర్వాత వారి యొక్క స్పోర్ట్స్ క్యాపబిలిటీలతోటి, వారికి ఉన్నటువంటి అనేకమైనటువంటి టాలెంట్స్ తోటి ఐపీఎస్ వరకు చేరి చాలా జిల్లాల్లో ఎస్పీగా చేసి ఆయన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినటువంటి వ్యక్తి. ఎవరెస్ట్ శిఖరం కూడా ఎక్కారని ఇప్పుడే చెప్పారు. సో అటువంటి ముఖ్యమైన వ్యక్తి, మన ఒంగోలుకు చెందినటువంటి వ్యక్తి ఈరోజు మనకి ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషదాయకం.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వీరందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఆఫ్ జస్టిస్ అధ్యక్షులు నందకుమార్, వేదిక మీద ఉన్న పెద్దలు, మిత్రులారా, అన్ని చోట్ల చాలా సభల్లో పాల్గొన్నాం కానీ రాముల వారి గుడిలో సభలో పాల్గొనడం నా జీవితంలో ఇదే మొదటిసారి. మరి రాముల వారి ఆశీస్సులు ఇంత మెండుగా కలిగినటువంటి ఈ సభ చాలా ధన్యమైంది. అందుకు ముందుగా మనం ఆ రాముల వారిని జై శ్రీరామ్ అనేటటువంటి ప్రార్థనాదంతో మన కుటుంబానికి శుభం చేకూర్చాలని చెప్పి దేవుడిని ప్రార్థిద్దాం. జై శ్రీరామ్, గట్టిగా జై శ్రీరామ్. శ్రీ నారాయణ రెడ్డి గారు ఒక మాట అన్నారు, తూర్పునే తెల్లవారుతోంది ప్రతిదినం, కాలం మారుతోంది ప్రతి క్షణం, మంచి మార్పు లోకానికి మంగళదాయకం, అది వికటించింది అభ్యుదయ వినాశకం అని చెప్పారు. ఇప్పుడు జరుగుతున్నది మాత్రము అభ్యుదయ వినాశకమే. ఈ రాజకీయ కక్షలతో బయటకు వస్తే ఏ పరపరంతో ఎదుర్కోవాలో, మనం ఎవరు కొడతారో ఎవరు తిడతారో అనే పరిస్థితిలో మనం బతుకుతున్నాం. ఈ పరిస్థితిలో ఇట్లాంటి చక్కటి ఆధ్యాత్మిక సభల ఒక కవితా సమ్మేళనంగా ఈ మంచి మాటలతో స్త్రీలు కూడా పాల్గొనేటువంటి సభలు జరగడం అనేది చాలా అరుదుగా ఉన్నాయి. అందుకు ఏర్పాటు చేసినటువంటి నందకుమార్ని ముందుగా అభినందిస్తూ భవిష్యత్తులో ఇట్లాంటి మరిన్ని కార్యక్రమాలు చేయాలి, జేసీ ఆర్టిస్టు మంచి పేరు తీసుకురావాలని సభాముఖంగా వారిని కోరుతున్నాం. అట్లాగే మిత్రుడు రామకృష్ణ ఆనందలోకం అని చెప్పి పుస్తకం తయారు చేశారు. మీ పిల్లల గురించి ఏ స్టెప్ తీసుకుంటే ఎలా బాగుంటుంది అనేటువంటి ఒక భగవద్గీతలాగా ఆయన పుస్తకం తయారు చేసి అన్ని రంగాల్లో పిల్లలకు కావాల్సిన ట్రైనింగ్ ఎలా వస్తుంది అనే దాన్ని ఒక మంచి పుస్తకంగా రూపొందించారు. అందరూ తీసుకొని ఆ పుస్తకాన్ని చదివి దాన్ని మీ పిల్లల ద్వారా ఆచరణలో పెట్టాలి సభాముఖంగా కోరుతూ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా సూక్ష్మంగా చాలా ముఖ్యమైన విషయాలు టచ్ చేశారు. ఈ ఆనందలోకం ప్రతి అక్షరం నేను చూశాను. ఒక లారీ పుస్తకాలు చదివి అందులో ఇచ్చి సారం పిండారేమో అనిపిస్తుంది రామకృష్ణ గారు. ఆయన జీవితానుభవాలు ఆయన సహజంగానే మోటివేటర్. వ్యక్తి వికాసం అనేటువంటిది యువతని ముందుకు నడిపిస్తూ వాళ్ళు దేశ విదేశాల్లో ఉన్నారు ఆయన స్టూడెంట్స్. మరి ఆ విధంగా అటు సేవాభావం రాత్రి 12 దాకా కార్యక్రమాల్లో ఉన్న మళ్ళీ 4:30కే తన యొక్క దైనందిన కార్యక్రమంగా యోగా క్లాసులకు బయలుదేరుతూ అలా ఉంటారు. నేను ప్రూఫ్ రీడింగ్ వర్క్కి 5:30కి నన్ను లేపుతాను. అట్లా ఒక 15-20 నిమిషాలు మాట్లాడిన తర్వాతగానే వెళ్ళేవారు. ఈ మధ్యకాలంలో వారు తెలిసేది నేను బాగా అధ్యయనం చేశాను. ఎంతో ఆచరించడం అనేది గొప్ప, రాయడం చెప్పడం కాదు. అలాంటి ఆయన ఒక రకంగా శతావధానం చేస్తున్నాడేమో అనిపిస్తుంది నాకు. అలా టైం మేనేజ్మెంటు, శ్రమ అనేది తెలియకుండా మరి అంత వర్క్ తీసుకున్నా కూడా అంత ఆనందంగా ఉంటాం అనేటువంటిది చాలా విషయం వారి నుంచి నేర్చుకోవాలి. అట్లాగే తరువాత బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి యువకులు కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాలి. చాలా ముందు పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. వారి యొక్క నేతృత్వంలో ఈ సంస్థ బాగా అభివృద్ధి చెందాలని నా పరంగా నా అభిప్రాయాన్ని తెలియజేస్తూ మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ని ప్రకటించవలసిందిగా కోరుతున్నాను. ఆయన ఇక్కడ మన యానిమల్స్ ఈరోజు ఈ యొక్క ఉగాది సంఘ పురస్కారాలు జేసీ అలూరి క్లబ్ ద్వారా జరగడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే గత 2003 నుంచి ఈ కార్యక్రమాన్ని సాహిత్యవంతులకి కానీ మన ఒంగోలు ఈ తెలుగు భాష కోసం ఎంతో కష్టపడే కవులు సాహిత్యవేత్తలు ఉన్నారు. ప్రప్రదంగా మన ఆంధ్రలో కల్లా ఎక్కువ మన జిల్లా నుంచి జిల్లా వాసులు చాలా ప్రముఖంగా దీని మీద శ్రద్ధ పెట్టి చాలా చేస్తున్నారు. కానీ తూర్పుగోదావరి, వెస్ట్ గోదావరి, తిరుపతిలో కూడా చాలామంది కవులు ఇలాంటి అన్ని సభలు జరుగుతూ ఉన్నాయి. మనం మీడియాలో చూస్తూ ఉన్నాం. అయితే పర్టికులర్గా మన ప్రకాశం జిల్లాలో దీని మీద చాలా శ్రద్ధ తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి తోడుగా మన లైన్స్ క్లబ్ నుంచి చేసి ఒంగోలు అలానే చేసి వాలీబాల్ క్లబ్ నుంచి కూడా చేయాలని ఒక చిన్న ప్రయత్నంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ కార్యక్రమానికి ఇంత ఇదిగా మాకు సహకరించిన ఇక్కడికి వచ్చిన కవులు, సాహితీవేత్తలు, ఇక్కడికి వచ్చిన పెద్దలు మరియు ఒంగోలు ప్రముఖులు, ఈరోజు వచ్చిన గ్రహీతలు అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్నారు.
వెంకయ్య సుబ్రహ్మణ్య గారు ఒక నిమిషం చెప్పుకోవాలంటే మాట్లాడేసి వేదికగా వివరించినప్పటికీ నాతోటి సహకరించిన వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలుపుతున్నాను. నేను మొట్టమొదటిసారిగా వేదిక వెలిగినప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి మరి మా స్నేహితులకి అలాగే కార్యక్రమాలందరికీ ఎక్కడన్నా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించి మీడియా కానీ మా స్నేహితులు కానీ అలాగే మా జేఏసీ సీనియర్ మెంబర్స్ కానీ సంతోషంగా ఉంది. ముందు ఇలాంటి కార్యక్రమం సార్థకతగా ప్రోత్సహిస్తమే సభను తెలియజేస్తున్నాను. ఇంతలో సభను